వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడొచ్చేసి మనం మూవీ 'క్యాసినో' మూవీ రివ్యూ చూద్దాం. ఇదొచ్చేసి హిందీ మూవీ. తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా ఉంటుంది. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడొచ్చేసి 'క్యాసినో' మూవీ రివ్యూ అవుతాం. ఈ మూవీలో వచ్చేసి మెయిన్ క్యాసినో గురించి, బార్ గురించి. బార్‌లో ఈ క్యాసినో గేమ్స్ ఉంటాయా? క్యాసినో గేమ్స్, బ్లాక్ మనీ మూవీ అంతా వాటి గురించి ఉంటుంది. బార్‌లో బ్లాక్ మనీ సంపాదిస్తుంటారు వాటి గురించి. అయితే ఇక్కడ హీరో వచ్చేసి సీఐడీ ఆఫీసరు. హీరోయిన్ కూడా తను కూడా యాంటీ కరప్షన్ సీఐడీ ఆఫీసరే. ఇంకో అతను విలన్ ఏంటంటే ఇక అతను ఢాకా ప్రిన్స్, ఒక నేపాల్ ప్రిన్స్ అతన్ని విలన్‌గా చూపిస్తారు. నేపాల్ ప్రిన్స్ కొడుకు. అతను వచ్చేసి పెద్ద డ్రగ్స్ నడుపుతుంటాడు. డ్రగ్స్ ముఠా ప్లస్ అందరు చాలా బ్లాక్ మనీ ఉంటుందన్నట్టు. అయితే ఇప్పుడు మూవీ విషయానికి వచ్చేవరకు మూవీ మొత్తం ఇక బంగ్లాదేశ్ ఢాకా అని చూపిస్తారు. ఢాకాలో షూటింగ్ ఉంటుంది ఎక్కువ. ఢాకా ఏరియా చూపిస్తారు. ఢాకా వచ్చేసి ఒక పెద్ద బార్ లాంటిది ఉంటుంది. బార్‌ని వీళ్ళు బ్లాక్ మనీ అదంతా బార్‌ని పట్టుకోవడం, సీఐడీ ఇన్వెస్టిగేషన్ చేయడం అలా ఉంటుంది. ఇక్కడ సీఐడీ వచ్చేసి ఇంగ స్టార్టింగ్ వీళ్ళు బ్లాక్ మనీ ఎక్కడెక్కడ ఉంది దాని గురించి అన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. బ్లాక్ మనీ పట్టుకోవడం గురించి. అయితే వీళ్ళకి తెలుస్తుంది. మెయిన్ విలన్ ఏంటంటే ఇక ఆ బా ఆ బార్లకన్నిటికి ఓనరు అది నేపాల్ ప్రిన్స్ వాళ్ళ కొడుకు అని చెప్పి యువరాజ్ అని చెప్పి అతని పేరు యువరాజ్ అని ఇస్తారు. అతన్ని పట్టుకోవడానికి ఇతను సిఐడి ట్రై చేస్తుంటాడు. అతనికి కొన్ని ప్రూఫ్స్ అయితే ఢాకాలో కొంతమంది ఇస్తారు తన ప్రూఫ్స్. తనకు అగైనెస్ట్ చాలా ప్రూఫ్స్ ఉన్నాయి బ్లాక్ మనీ అని చెప్పి. ఆ ప్రూఫ్స్ తోటి ఒకసారి తనని పట్టుకుంటాడు, అరెస్ట్ చేస్తాడు. అయితే మళ్ళీ తనని ఇంటర్పోల్ ఆఫీసర్ వీళ్ళ సైడ్ ఉంటాడు. అయితే తను విడిపిస్తాడు. ఆ తర్వాత తను నెక్స్ట్ టైం వచ్చేసి సిఐడి వేరే ప్రూఫ్స్ అనేవి చాలా పకడ్బందీగా పట్టుకుంటాడు. వేరే ప్రూఫ్స్ తోటి తను తీసుకెళ్తాడు. తీసుకెళ్తే దారిలో ఏంటంటే వాళ్ళ వీళ్ళ వీళ్ళకి కావాల్సిన వాళ్ళు యువరాజ్ సైడ్ వాళ్ళు అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే అక్కడ హీరోయిన్ వచ్చేసి స్టార్టింగ్ మనకు తెలియదు. హీరో సైడ్ ఉందో విలన్ సైడ్ ఉందో అని చెప్పి స్టార్టింగ్ మనకు తెలియదు. అయితే అటాక్ చేసిన తర్వాత హీరోయిన్ వచ్చేసి తను అనుమానం రాకూడదని చెప్పి హీరోని షూట్ చేస్తుంది రబ్బర్ బుల్లెట్ తోటి. అయితే తనతో పాటు ఉంటుంది విలన్‌తో పాటు. క్లైమాక్స్‌లో హీరో వచ్చేసి విలన్ని ఎలా పట్టుకున్నాడు ఏంటి? హీరోయిన్‌ని హీరోయిన్ ఎలా పట్టించింది విలన్ని అదే మీరు మూవీలో చూడండి. టోటల్ మూవీ అయితే పర్లేదు బావుంటుంది. క్యాసినో నుంచి బ్లాక్ మనీ ఎట్లా సంపాదిస్తారు ఏంటి? బ్లాక్ మనీని సీఐడీ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు ఏంటి? టోటల్ స్క్రీన్ ప్లే బానే ఉంది. యాక్షన్ కూడా బానే ఉంటుంది. కాకపోతే హిందీ మూవీ. డబ్బింగ్ కూడా బానే ఉంది. డబ్బింగ్ వర్షన్ కూడా బానే ఉంది. ఈ మూవీకి మనం రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.